అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్తే. మీకు అందరికీ తెలిసినట్టు యాజ్ పార్ట్ ఆఫ్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ మనం ఈరోజు అనంతపురం జిల్లా పోలీస్ తరఫున ఏఐ ప్రజావాణి అనే ఒక ఇనిషియేటివ్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఇప్పుడు లైవ్లో కూడా చూశారు. ఒక బాధితుడు, ఒక విక్టిమ్ తన కంప్లైంట్తో పాటు వచ్చినప్పుడు వాళ్ళని ఎలాగ మనము ఆన్లైన్ ద్వారా అతను ఇచ్చిన కంప్లైంట్ స్టేట్మెంట్ బేసిస్ మీద కంప్లైంట్ ఇమీడియట్గా ఆన్లైన్లో జనరేట్ అవుతుంది. దీంట్లో ఆయన చెప్పినటువంటి అన్ని వివరాలు కూడా డీటెయిల్గా డిజిటల్ అరెస్ట్ ఉండొచ్చు, ఆయనకి ఎంత డబ్బు పోయింది, వాళ్ళ భార్య దగ్గర నుంచి ఎలాగ తీసుకున్నారు, ఏమని బెదిరించారు, అతని దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, సో అన్ని డీటెయిల్స్ కూడా మనకు ఇమీడియట్గా వితిన్ మినిట్స్లో ఆయన చెప్పిన వెంటనే మాకు కంప్లైంట్ కాపీ కూడా జనరేట్ అవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లేదా ఈ ఇనిషియేటివ్ వెనక ఉన్నటువంటి ఐడియా ఏంటంటే, యూజువల్గా పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు బాధితులు లేదా విక్టిమ్స్ వచ్చినప్పుడు చాలా వరకు మనం చూస్తుంటాం, బయట డాక్యుమెంట్ రైటర్లు కూర్చొని వాళ్ళ దగ్గర 100 రూపాయలు తీసుకుంటారు. సో తీసుకొని వాళ్ళకి రాసి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలకి ఆ ఫైనాన్షియల్ బర్డన్ తగ్గించడం ఒక సైడ్ అయితే, రెండో ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మన పోలీస్ స్టేషన్ తరపు నుంచి కూడా మన సిబ్బంది కూడా వాళ్ళతో ఎలాగ బిహేవ్ చేస్తారు, ఎలాగ మాట్లాడతారు, ఈ ఆస్పెక్ట్స్ కూడా చాలా వరకు కంప్లైంట్స్ వస్తుంటాయి. స్టేషన్కి మేము వెళ్ళినప్పుడు మా కంప్లైంట్ తీసుకోలేదని, స్టేషన్కి మేము వెళ్ళినప్పుడు మాతో మంచిగా మాట్లాడలేదని, సో ఇవన్నీ కూడా మనము ఈ ఇనిషియేటివ్ ద్వారా మనము స్టాప్ చేయొచ్చు. దీంట్లో మనకు ఎవరు ఫిర్యాదు ఏ టైంకి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, వాళ్ళు ఏం కంప్లైంట్ ఇచ్చారు, ఆ టైమ్, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటుగా మొత్తం డీటెయిల్గా ఇన్ డీటెయిల్ రికార్డ్ అవుతుంది. అండ్ వెంటనే ఆ పర్టికులర్ కంప్లైంట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. కాబట్టి పోలీస్ వారు కూడా దాన్ని వాళ్ళు రాలేదు, మాకు కంప్లైంట్ ఇవ్వలేదు అని దాన్ని పక్కకు తోయడానికి కూడా ఉండదు. అలాగే దాంట్లో మీరు చూస్తున్నారు, వాళ్ళు ఒకసారి డబ్బు పోయింది అని చెప్పిన వెంటనే అవునా మీ డబ్బు పోవడం మాకు ఎంతో బాధగా ఉంది అని చెప్పి ఆ ఎమోషన్స్ కూడా విత్ ఎమోషన్స్, ఆ హ్యుమానిటీతో పాటు ఏ అనేది వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఫర్దర్ డీటెయిల్స్ కూడా ఆ బాధితుల నుంచి, ఆ విక్టిమ్స్ నుంచి ఫర్దర్ డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకొని మనకు ఎఫ్ఐఆర్ చేయడానికి ఎటువంటి డీటెయిల్స్ కావాల్సి ఉన్నాయి అవన్నీ కూడా గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దాని ద్వారా మనకు ఇమీడియట్గా ఒక కంప్లైంట్ కాపీ కూడా జనరేట్ అవుతుంది. సో ఇది మన ఏఎస్పీ అండర్ ట్రైనింగ్ అశ్విన్ అండ్ ఇన్కక్స్ ఏఐ యశ్వంత్ వీళ్ళ నేతృత్వంలో ఇది జాయింట్గా మనము డెవలప్ చేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ డిపిఓలో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో కొన్ని రోజుల తర్వాత అది కూడా ట్రైన్ అవుతుంది. సో ఫర్దర్గా ఇంకా ఏదైనా కరెక్షన్స్ అది చేసుకోవాల్సి ఉంటే అవి కూడా చేసుకొని వచ్చే రోజుల్లో అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఆ ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే దాంట్లో అక్నాలెడ్జ్మెంట్ నెంబర్తో పాటు వాళ్ళ పెటిషన్ నెంబర్తో పాటు కూడా ఏ డేట్న ఏ టైంకి కూడా వచ్చారు అనేది కూడా డీటెయిల్స్ రికార్డ్స్ ఉంటాయి. సో అలాగే మా దగ్గర కూడా డేటాబేస్ ఉంటుంది. చాలాసార్లు ప్రజలు లేదా విక్టిమ్స్ ఉన్న వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయడానికి పోతారు, వాళ్ళు మా కంప్లైంట్ తీసుకోలేదని చెప్తారు, మేము పోలీస్ స్టేషన్కి పోయామని చెప్తారు. మన వాళ్ళని అడిగితే లేదు సార్ మా దగ్గర రాలేదని చెప్తారు. ఇంకా మీద అట్లాంటిది చెప్పడానికి ఉండదు. రెండోది, స్టేషన్కి పోయినప్పుడు మమ్మల్ని మంచిగా మాట్లాడించలేదు, మా బాధ వినలేదు అనేది వస్తుంది. సో ఇప్పుడు ఆప్షనే ఉండదు. వాళ్ళంతా ప్రజలు వెళ్ళి డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి సిస్టమ్తో వాళ్ళ కంప్లైంట్ని ప్రజావాణి ఏతో వాళ్ళంతా వాళ్ళే ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ కంప్లైంట్ని వాళ్ళు లాడ్జ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. అనంతపురం పోలీస్ శాఖ ప్రజా ఎఫ్ఐఆర్ ఫిర్యాదుకు స్వాగతం. మీ పేరు, వయసు మరియు ఫోన్ నంబర్ తెలపగలరు? ఉదాహరణకు, నా పేరు రాము, నా వయసు 25 సంవత్సరాలు, నా ఫోన్ నంబర్. నమస్తే, నా పేరు జి మొహమ్మద్ రఫీ, నా వయసు 52 సంవత్సరాలు, నా మొబైల్ నంబర్ 9492654997. మీ ఊరు మరియు మండలము తెలపగలరు? ఉదాహరణకు, నేను అనంతపురంలో నివసిస్తున్నాను, నా మండలం అనంతపురం. నాది అనంతపురం జిల్లా, అనంతపురం మండలం, థర్డ్ రోడ్లో నివాసమున్నాను. జరిగిన సంఘటన ఏమిటి? దయచేసి వివరంగా మాట్లాడండి లేదా కింద ఉన్న ఆప్షన్లలో ఒకటి ఎంచుకోండి. మాది సింగలమల్ల మండలం ఆక్లేడు విలేజ్లో భూములు ఉన్నాయి. మా భూముల దగ్గర పెద్ద పెద్ద మాన్లన్నీ దౌర్జన్యంగా ఎస్పీ దృష్టికి తీసుకొని. క్షమించండి, నాకు వినిపించలేదు, దయచేసి మళ్ళీ చెప్పండి. మా ఆక్లేడు విలేజ్ సింగలమల్ల మండలం మాది.
మా మండలం మా భూములు దగ్గర భూమి వివాదం గురించి తెలిసింది. భూమి వివాదం దయచేసి వివాదం గురించి పూర్తి వివరాలు చెప్పండి. భూమి వివాదం కాదు మేడం, మేము మా భూమికి ఇరువైపులా పెద్ద మానులు పెట్టుకుంటాము. ఏవి పశువులు రాకోకుండా, ఇంకోటి రాకోకుండా, మా వ్యవసాయ భూములకి జంతువులు రాకోకుండా, ఏవి రాకోకుండా, ఎవరు లోపలికి రాకోకుండా కంప చెట్లు పెద్ద పెద్దవి పెట్టుకుంటాం మేడం. అవి దౌర్జన్యంగా వచ్చి కొట్టేసేది. దానిపైన ఎస్పీ సార్ కానీ దృష్టికి తీసుకొని వెళ్ళినా, మళ్ళీ సత్వాలయంలో ఉన్న కానిస్టేబుల్ దృష్టికి తీసుకొని పోయినా, దాని మీద ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు సార్. ఈ కేసు నమోదు పూర్తయింది. ఈ కేసు ఆ వివాదం ఎలాంటిది? ఆక్రమణ లేదా హద్దు వివాదం? ముందుగా చెప్పండి. మీరు గడువు లేదా కోర్టులో ఏమైనా ఫిర్యాదు చేశారా? ఏవైనా సివిల్ కోర్టు ఆదేశాలు లేదా స్టే ఆర్డర్లు ఉంటే వివరాలు చెప్పండి. ప్రస్తుతం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, తర్వాత ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రస్తుతం ఆ భూమి ఎవరి ఆక్రమణలో ఉంది? అలాగే దానికి సంబంధించిన అసలు డాక్యుమెంట్లు ఎవరి వద్ద ఉన్నాయో దయచేసి చెప్పండి. ప్రస్తుతం రోడ్లు వారిగా ఉన్న చెట్లు, వారి యొక్క సొంత భూముల్లో ఉన్న చెట్లు, గ్రామస్థాయి పబ్లిక్ ప్లేస్లో ఉన్న చెట్లను నరికి అగ్నిగుండాల్లోకి వేయడం జరుగుతుంది. ఈ వివాదం కారణంగా ఏమైనా శారీరక ఘర్షణలు జరిగాయా? వీటికి సాక్షులు ఎవరైనా ఉన్నారా? అలాగే మీకు భూమి దగ్గరకు వెళ్ళడానికి ఏమైనా పోలీసు రక్షణ అవసరమా? ప్రతి ఊర్లో పోలీసు వారి నుంచి అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నాను. మీ కేసు నమోదు పూర్తయింది. ఈ కేసుకు సంబంధించిన ఇతర వివరాలు లేదా ఆధారాలు ఉంటే దయచేసి ఈ కంప్లైంట్ కాపీతో జతపరచండి. తదుపరి దశకు వెళ్ళడానికి తెరపై నొక్కండి.